మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా సోషల్ మీడియాలో బాగా పాజిటివ్గా వైరల్ అనేటువంటి ఒక వీడియో అండి. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే పిల్లలు చేతులెత్తి మొక్కుతూ కాళ్ళు పట్టుకొని అడ్డండి సార్ మీరని చెప్పేసి చూస్తున్నటువంటి వీడియో. సార్ నా మనసుకి ఎంత కలిసి వేసిందనంటే, నిజంగా ఈ రోజుల్లో అలాంటి స్టూడెంట్స్ అలాంటి టీచర్స్ మనం చూస్తున్నామా? అంత గొప్పగా ఆ వ్యవస్థలో ఇలాంటి కల్చర్ ఒకటి ఉందా అనేటువంటి ఆలోచన బలంగా సాగింది. సార్ నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను సార్. నేను చెప్తున్నాను కదా, మా జగన్మోహన్ రావు గారు, వెంకన్న గారు, దాంతోపాటు అంటే నాకు చిన్నప్పుడు స్కూల్ చెప్పినటువంటి టీచర్స్ ప్రసాదరావు గారు, వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు మాకు ఏడుపు వచ్చేసింది అప్పట్లో. ఎందుకంటే ఒక్కళ్ళే టీచర్లు అప్పట్లో ప్రతి క్లాస్. మాకు ఇంగ్లీష్ టీచ్ చేసినా వాళ్ళే, తెలుగు టీచ్ చేసిన వాళ్ళే, సైన్స్ టీచ్ చేసిన వాళ్ళే. స్టాండర్డ్ని బట్టి చూస్ చేసుకొని వాళ్ళు ఇచ్చేసారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దశలో మా జీవితాలను తీర్చిదిద్దడానికి, మార్చేయడానికి, మమ్మల్ని అభివృద్ధిలో తీసుకురావడానికి చేసినటువంటి కృషి చిన్నది కాదు, సామాన్యమైనది కాదు. అప్పుడు చూశాను సార్ నేను, మళ్ళీ ఇప్పుడే చూడటం. నిజంగా ఏం జరిగింది అంటే, మీరు ఒక టీచర్ కాబట్టి అంటే ప్రతి టీచర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఎందుకు అంత ఆప్యాయత, అనురాగం చూపించారు టీచర్కి? వాళ్ళ స్కూల్లో స్టూడెంట్సే టీచర్స్ మీద జోకులు వేసుకుంటూ, అలాంటి కాలంలో ఇలాంటిది ఒకటి చూడటం అనేది, టీచర్స్ని ర్యాగింగ్ చేసి స్టూడెంట్స్. నా మనసు అయితే ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయిందండి. 3 ఇన్సిడెంట్లు, ఒకటి కాదు 3. ఒక చోట ఆ టీచర్ కాళ్ళు పట్టేసుకున్న పిల్లలు ఏడుస్తూ, సార్ మీరు వెళ్ళొద్దు, మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళొద్దు అని ఒక ఘటన. ఇంకొక స్కూల్లో హెచ్ఎం ఆయన హెడ్ మాస్టర్, అది అక్కడ కూడా అదే సీను. ఇంకొకటి అండి, ఒక ఆయన రిటైర్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చి భుజాల మీద ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లారండి. రీసెంట్గా జరిగింది. అవును. ఆయన ఎవరు అనుకుంటున్నారు? పిఈటి టీచర్. నేను నమ్మేది అదేనండి. టీచర్ వేసేటువంటి ముద్ర కుటుంబాన్నే కాదు, సమాజాన్ని మార్చేస్తుంది. మనం ఎప్పుడు చెప్పేటువంటిది అది. ఒక టీచర్ మారితేనండి సంవత్సరంలో 100 మంది పిల్లలు మారుతారండి. ఆ టీచర్ చూపించేటువంటి ఆ కనెక్ట్ ఆ పిల్లలకి 100 మంది పిల్లల మీద, ఆ కుటుంబాల మీద, హోల్ సమాజం మీద అంత ముద్ర వేస్తుందండి. అంటే ఇలాంటి రోజుల్లో, ఇప్పుడు మీరు చెప్పారు, పిల్లలు ఎగతాళి చేసి మాట్లాడడం, జోకులు వేయటం, అలాంటి కాలంలో ఇలాంటి వాళ్ళని చూడటం అంటే అది పిల్లలే కాదండి, ఆ టీచర్స్ వాళ్ళతో నడిచినటువంటి విధానం, వాళ్ళని గైడ్ చేసినటువంటి విధానమేనండి. అంత ఎమోషన్ ఎందుకు తీసుకొస్తుందండి ఆ పిల్లల్లోని? సో అదే టీచర్ యొక్క పవర్ అండి. నేను ఒక్క మాట చెప్తానండి. మనం జనరల్గా మాతృదేవోభవ అంటామండి, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, రైట్? సో 3వ స్థానం టీచర్కి ఉన్నటువంటిది. కానీ మొదట ఇద్దరిలో దైవత్వాన్ని చూపించేటువంటిది టీచర్ అండి. ఏ 5 గుణాలు ఆ టీచర్ని ఆ స్థాయికి తీసుకొచ్చాయని అనుకోవచ్చు? అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఉండేటువంటి టీచరు ఒక 5 గుణాలు నేర్చుకోవాల్సినటువంటి విషయం అని అంటే ఏం చెప్తారు? ప్రతి టీచర్ నేర్చుకోవాల్సి మొట్టమొదటిదండి ఆ పిల్లల మీద నమ్మకం అండి. నా దగ్గర ఉన్నటువంటి 30 మంది పిల్లల క్లాసుల్లో వాళ్ళు రేపొద్దుట ప్రపంచాన్ని మార్చగలరు అనేటువంటి నమ్మకం టీచర్గా నాకుంటే అది మొట్టమొదటి మెట్టు అవుతుందండి. రెండవది, నేను చెప్పేటువంటి మాట వాస్తవానికి దగ్గరగా ఉండటం. చాలామంది టీచర్స్ మనం చూస్తే ఏదో నోటుకొచ్చింది చెప్పుకుంటూ వెళ్తారు. మోటివేట్ చేసేటప్పుడు కూడా ఈరోజు చెప్పిన దానికి రెండో రోజు చెప్పిన దానికి పొంతనుండదు. మంచిగా చెప్తారు కానీ పిల్లలకి కనెక్ట్ అవ్వదు. నేను అంటే చాలా లోతుగా నేను చూసి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు అనే దాని మీద నేను చెప్తున్నా. సో మొదటిది పిల్లల మీద నమ్మకం అయితే, రెండోది వాళ్ళ గైడెన్స్ అండి. మూడవది పిల్లలకు మాటలు చెప్పడమే కాకుండా చేతల ద్వారా మనం చూపించేటువంటి కేర్ అండి. ఎందుకు కేర్ అంటున్నానంటే, మీరు మీ పిల్లవాడి వైపు కేర్ చూపిస్తేనే వాడు సమస్య వచ్చి మీ దగ్గర చెప్పుకుంటాడు. అప్పుడు మూడవది వాడు గైడెన్స్కి మీకోసం వస్తాడండి. ఎప్పుడైతే మనం కేర్ చూపించామో వాడు తప్పు చేసినా, నాన్న ఈ తప్పు చేశాను, సార్ ఈ తప్పు చేశానని మీ దగ్గర గైడెన్స్కి వస్తాడండి. సో ఎప్పుడైతే గైడెన్స్కి వచ్చాడో అప్పుడు ఆ స్టూడెంట్ రెడీ, మీకు ఎస్ నేను నా ప్రయాణాన్ని నేను మొదలు పెడుతున్నాను అనేటువంటిది వాడు ఇతిమిద్దంగా చెప్పాడు. ఈ చేసే ప్రయాణం ఎప్పుడూ కూడా ఫలితాన్ని వెంటనే ఇవ్వదు. ఈ ఫలితాన్ని ఇచ్చేటువంటి సమయంలో మనం మరలా
ఆ ఫలితాన్ని, ఆ ప్రయాణాన్ని కరెక్ట్ చేస్తే, జడ్జి చేయకుండా మనం కరెక్ట్ చేయగలిగితే ఆ ప్రయాణాన్ని, వాడు ఇంక అసలు ఆ ప్రయాణాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడండి. అంటే ఆ టీచర్ని దాటి ఎంతో ఉన్నతమైనటువంటి ఎత్తుకు ఎదిగిపోతారండి. ఇంక పిల్లలు ఇంకా వాళ్ళే పైకి ఎదిగిపోతారండి. సో ఇది అంటే మొట్టమొదటగా నమ్మకం అయితే, మనం చెప్పేటువంటి సజెషను, దానికి సంబంధించినటువంటి కేరు, గైడెన్సు, ఆ తర్వాత వాళ్ళు చేసేటువంటి ప్రయాణాన్ని మనం సరిదిద్దేటువంటి మనస్సునండి. సో ఇవి ఉన్నట్లయితే పిల్లలు ఇక ఆ ప్రజెన్స్లో ఒక అద్భుతాన్ని చూస్తారండి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఆ గురువు అనేటువంటి వాడే తల్లిలోని, తండ్రిలోని దైవత్వాన్ని జీవించేటువంటి విధంగా ఉంటుంది. అప్పుడే వాళ్ళు ఆ దైవత్వాన్ని చూడగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళ దైవత్వాన్ని చూడగలిగారో అప్పుడు ఆ ఆచార్యుల్లో కూడా దైవత్వాన్ని చూస్తారండి. అందుకే మీరు పూర్వం రోజుల్లో చూస్తే ఏ సమస్య వచ్చినా ఆ ఊర్లో ఎవరి దగ్గరికి వెళ్ళేవారండి? టీచర్ దగ్గరికి వెళ్ళేవారు. అందుకే టీచర్ అనేటువంటి వాళ్ళు సమాజ నిర్మాతలు అని చెప్తామండి. ట్రూ అండి. ఇలాంటి సందర్భంలో కొన్ని అక్కడక్కడ కొన్ని సంఘటనలు టీచర్లు సరైన ప్రవర్తన లేకుండా ఉండేటువంటి మనం కూడా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏదైతే టీచర్ చేశారో, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్, దాన్ని మనం చూడగలిగినట్లయితే అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అండి. లక్షల మంది టీచర్స్ కూడా ఇన్స్పిరేషన్ అండి. ఏ ఊర్లో జరిగిందంటే నేను వైరల్ దాంట్లోనే చూశాను అది. ఇది ఎక్కడంటే అండి, నల్గొండ జిల్లాలో ఈ మధ్యన అంటే తెలంగాణ గవర్నమెంట్ టీచర్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంది. వీళ్ళు ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి సందర్భం అన్నట్టండి. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నారు. సో వాళ్ళంతా ముద్ర వేశారు ఆ మనసుల మీద. సో నల్గొండ జిల్లాలో ఒక స్కూల్లో జరిగినటువంటి ఘటన అనమాట అండి ఇది. రియలీ ఫెంటాస్టిక్ అండి. నాకైతే ఒక్కసారి ఆ దృశ్యం చూసిన తర్వాత కళ్ళు చెమర్చాయి. గౌరవార్థమైనా సరే టీచర్స్ మీద ఒక వీడియో చేయాలని మనస్ఫూర్తిగా అనిపించింది సార్. ఈ నమ్మకంలోనండి ఒక మాట యాడ్ చేస్తానండి. సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఆయనలో ఆ టాలెంట్ ఉందని గుర్తించిన ఆయన ఎవరు అనుకుంటున్నారు? అచ్లేకర్ గారు. బిల్ గేట్స్ ఉందండి. బిల్ గేట్స్ చాలా పిరికివాడటండి. అసలు రైటింగ్ కూడా చాలా సరిగా ఉండేది కాదంట, కానీ బుక్స్ ఎక్కువ చదివాడటంట. అందులో మార్పు తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? ఒక లైబ్రేరియన్. రోజు లైబ్రరీకి వెళ్తూ బుక్ చదువుతూ ఉంటే ఇతనిలో చదివే గుణం ఉంది, కానీ ఈ భయాలు ఇవన్నీ ఉన్నాయి. సో ఈ చదివే గుణాన్ని నుంచి అతనిలో మార్పు తీసుకురావాలని ఆ లైబ్రేరియన్ను ఆవిడలో మార్పు తీసుకొచ్చిందని ఆయనే పెద్ద ఆర్టికల్ రాశారు బిల్ గేట్స్. నేను ఇందాక అన్నది అదే, ఆ నమ్మకం, టీచర్ యొక్క నమ్మకం. ఇవి ఎగ్జాంపుల్స్ మీకు. ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని ఆ రోజే చూసేటువంటి టీచర్స్ ఉన్నప్పుడండి అద్భుతం అండి అది. అలాంటి టీచర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. గ్రేట్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ యాజ్ ఎ టీచర్. నాకు తెలుసు మీరు పిల్లల కోసం ఎంత పరితపిస్తారో. ఒక ఎడ్యుకేషనల్ డిజైన్ కనుక ఉంటే క్లాస్ రూమ్ నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని పిల్లలకి ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద ఎంత కృషి చేస్తున్నారో నాకు పర్సనల్గా తెలుసు. అమ్మమ్మ, నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు, కానీ తెలుగు రాష్ట్రాల్లో సుబ్బారావు గారు లాంటి టీచరు పిల్లల కోసం ఆయన స్టడీ చేసింది కానివ్వండి, ఆయన రాసిన బుక్స్ కానివ్వండి, అండ్ ఆయన చెప్పినటువంటి వీడియోస్ కానివ్వండి, సెర్చ్ చేసి మరీ చూడండి. డెఫినెట్గా మీ పిల్లలు కానీ, మీ పిల్లల మానసిక స్థితి కానీ, మీ పిల్లల కెరీర్ కానీ మారాలి అనుకున్నటువంటి వాళ్ళు సుబ్బారావు గారిని కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియోస్ చూసి అప్రోచ్ అవ్వచ్చు మీరు. సో అంత మంచి డిజైన్ ఉంటుంది కెరీర్కి సంబంధించింది. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.